ఐపీఎల్ 2024లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ మరి ఎస్ఆర్హెచ్ జట్లు తలపడబోతున్నాయి. రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ కంటెస్ట్ ఎలా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎస్పెషల్లీ మ్యాచ్ ఆడే ప్లేయర్స్ మధ్య ఎలాంటి వార్స్ ఉన్నా లేకపోయినా సరే ఫ్యాన్స్ మధ్య మాత్రం గట్టిగా వార్ ఉంటుంది. మళ్ళీ రీసెంట్గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్సీబీ 263 రికార్డును బ్రేక్ చేశారు. అప్పటి నుండి అయితే రెండు టీంల మధ్య రైవల్రీ ఇంకా గట్టిగా పెరిగిపోయింది. సో ఫర్ షూర్ మనమైతే రెండు జట్ల మధ్య ఒక హై వోల్టేజ్ మ్యాచ్ చూడొచ్చు. అయితే మ్యాచ్లో విజయం అనేది ఎస్ఆర్హెచ్ టీం కంటే ఆర్సీబీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్నారు. 6 మ్యాచ్లలో ఒక్కటే గెలిచి 5 ఓడిపోయారు. ఒకవేళ ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే ఆ తర్వాత వాళ్ళు ఆడే అన్ని మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్కి వెళ్తారు, లేకపోతే మరోసారి ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం. అదే అండ్ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో కొంతవరకు స్ట్రాంగ్ పొజిషన్లోనే ఉన్నారు. మెయిన్లీ ప్రజెంట్ వాళ్ళు టాప్ 4లో ఉన్నారు. 5 మ్యాచ్లో 3 గెలిచి 6 పాయింట్లు సాధించారు. సో ఫామ్ ప్రకారం చూసుకుంటే ఫర్ షూర్ ఎస్ఆర్హెచ్ టీం చాలా హెడ్ ఉంది. బట్ ఆర్సీబీ టీం మాత్రం వరస్ట్ సిచ్యువేషన్. వాళ్ళు ఆడిన గత 4 మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయి మ్యాచ్లోకి వస్తున్నారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం మాత్రం బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ గెలిచి ఈ మ్యాచ్లోకి ఎంట్రీ అవ్వబోతున్నారు. సో ఫామ్ ప్రకారం చూసుకుంటే ఫర్ షూర్ ఈ మ్యాచ్లోకి ఎస్ఆర్హెచ్ టీమే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఈవెన్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుని ఎస్ఆర్హెచ్ టీంకి స్లైట్గా ఎడ్జ్ ఉంది. ఈ రెండు టీంలు ఇప్పటివరకు 23 మ్యాచ్లో తలపెడితే ఆర్సీబీ టీం 10 మ్యాచ్లోనే గెలిచింది. బట్ ఎస్ఆర్హెచ్ టీం 12 మ్యాచ్లో గెలిచారు. మిగిలిన ఒక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. అయితే చివరికి రెండు జట్ల మధ్య జరిగిన 6 మ్యాచ్ల సిచ్యువేషన్ చూసుకుంటే డిఫరెంట్. ఆర్సీబీ వాళ్ళు 4 గెలిస్తే ఎస్ఆర్హెచ్ టీం 2 గెలిచారు. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే రెండు జట్ల మధ్య ఒక సూపర్ మ్యాచ్ చూసాం. ఫస్ట్ క్లాసన్ సెంచరీ కొట్టాడు, అలాగే తర్వాత విరాట్ కోహ్లీ కూడా సెంచరీ కొట్టాడు. సో ఈ సీజన్లో ఆర్సీబీ టీం ఫామ్ అంత మంచిగా లేకపోయినా రీసెంట్గా వాళ్ళ రికార్డ్ మాత్రం ఎస్ఆర్హెచ్ మీద బాగుంది. బట్ ఏమో లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీంకి ఇప్పుడున్న ఎస్ఆర్హెచ్ టీంకి చాలా డిఫరెన్స్ ఉంది. మరి ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అదేంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉండి వాళ్ళ హోమ్ టీంని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ క్రౌడ్ని సైలెంట్ చేయడం అంటే అతనికి చాలా ఇష్టం. ఆల్రెడీ మన టీమిండియా క్రౌడ్ని ఒకసారి సైలెంట్ చేశాడు. అలాగే ఉప్పల్ స్టేడియంలో కూడా ఎల్లో క్రౌడ్ని సైలెంట్ చేశాడు. ఈవెన్ పంజాబ్లో అక్కడ క్రౌడ్ని కూడా సైలెంట్ చేశాడు. సో ప్యాట్ కమిన్స్ కొన్ని సైలెంట్ ప్యాంట్స్ అయితే ఐపీఎల్లో బాగా వర్కౌట్ అవుతుంది. మరి ఈ మ్యాచ్లో కూడా ఆర్సీబీ డానికి వచ్చి వాళ్ళ క్రౌడ్ని సైలెంట్ చేస్తాడో లేదో చూడాలి. ఎనిమిది మ్యాచ్ ఆడబోయే బెంగళూరు చిన్నస్వామి స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అయితే ఆడ చూసుకుంటే మాత్రం వికెట్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 190గా ఉండేది. బట్ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం 10 రన్స్ తగ్గింది. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ పిచ్ కాస్త 2 పేసర్గా యాక్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ రన్స్ కొట్టేందుకు లైట్గా ఇబ్బంది పడుతున్నారు. బట్ క్రీజ్లో సెట్ అయితే మాత్రం ఈ పిచ్ మీద కూడా భారీ స్కోర్లు కొట్టొచ్చు. ఎందుకంటే ఈ గ్రౌండ్లో బౌండరీ సైజెస్ కాస్త చిన్నవిగా ఉంటాయి. పైగా ఎస్ఆర్హెచ్ టీంలో చూసుకుంటే చాలా పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. సో ఫర్ షూర్ మనమైతే మరోసారి డీసెంట్ స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 2 టీమ్స్ అట్లీస్ట్ 180+ స్కోర్స్ అయినా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అయినా ముందు చెప్పుకున్నట్టు వికెట్ అయితే కాస్త 2 పేసర్గా ఉంది. అంటే పేస్ వేరియేషన్ చేసే బౌలర్స్కి బాగా అనుకూలిస్తుంది. ఇన్ఫాక్ట్ మనం ఒక మ్యాచ్లో చూసాం, వైశాఖ్ విజయ్ కుమార్ లాంటి బౌలర్ తన పేస్ వేరియేషన్తో కేకేఆర్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టాడు. సో ఈ మ్యాచ్లో ఏ టీం యొక్క పేస్ బౌలర్స్ బాగా పేస్ వేరియేషన్ చేయగలుగుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఖచ్చితంగా దొరుకుద్ది. ఇక గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 91 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 91 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 38 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 49 మ్యాచెస్లో గెలిచాయి. మిగతా 4 మ్యాచ్లో ఫలితం రాలేదు. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 166 రన్స్. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేస్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఏడాది గ్రౌండ్లో జరిగిన 3 మ్యాచ్లో 2 సార్లు చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. సో ఈ గ్రౌండ్ యొక్క డైమెన్షన్స్ చిన్నవే, అలాగే జూ ఫ్యాక్టర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ముందు ఫీల్డింగే తీసుకుంటారు. ఇక గ్రౌండ్లో ఆర్సీబీ టీంకి అయితే అంత మంచి రికార్డ్ లేదు. వాళ్ళకి పేరుకు హోమ్ గ్రౌండ్ అయినా సరే వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు గెలవరు. ఇన్ఫాక్ట్ ఈ సీజన్లో చూసుకున్న 2 మ్యాచ్లు ఓడిపోయి ఒకటే గెలిచారు. సో ఆర్సీబీ టీంకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఒక శాపం లాంటిదే. బట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీంకి ఎస్ఆర్హెచ్ టీం అది అద్భుతమైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు 2 టీంలు మొత్తం 7 మ్యాచ్లో తలపడితే ఆర్సీబీ వాళ్ళు ఏకంగా 5 మ్యాచ్లో గెలిచారు. ఎస్ఆర్హెచ్ టీం 2 మ్యాచ్లోనే గెలిచింది. సో రికార్డ్ అయితే ఖచ్చితంగా ఆర్సీబీ టీంకి బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ టీంకి మ్యాచ్లో ఉన్న ఒకే ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ ఇది ఒక్కటే, వాళ్ళకి చిన్నస్వామి స్టేడియంలో అస్సలు మంచి రికార్డు లేదు. మెయిన్లీ మనం టాస్ విషయంలో ముందు ఫీల్డింగ్ తీసుకుంటారని చెప్పుకున్నాం. బట్ ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే ఈ గ్రౌండ్లో చేస్ చేసినప్పుడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే గెలిచారు. సో రికార్డ్ అయితే కొంతవరకు ఎస్ఆర్హెచ్ టీం కన్ఫ్యూజన్లో పాడేయచ్చు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే గ్రౌండ్ చేస్ చేసిన టీమ్స్కి ఎక్కువ అనుకూలిస్తుంది. సో టాస్ విషయంలో కొంతవరకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఎస్ఆర్హెచ్ టీంకి ఏదో వచ్చినా పాజిటివే. అంటే వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మేము ఆల్రెడీ డిపెండ్ చేసుకున్నాం కాబట్టి డిపెండ్ చేసుకున్నాం అంటారు. ఒకవేళ చేసింగ్ వస్తే చేస్ చేసిన టీంలకు మంచి రికార్డు ఉంది కాబట్టి దాన్ని కూడా కాంప్లిమెంట్గా తీసుకుంటారు. సో నేను అడిగితే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీంకి టాస్ మరీ అంత కీలకం కాకపోవచ్చు. బట్ ఆర్సీబీ టీం మాత్రం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ముందు ఫీల్డింగే చేయాలి, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న బౌలర్స్తో టార్గెట్ని డిపెండ్ చేసుకోవడం చాలా కష్టం. ఇక టీం విషయానికి వస్తే ఆర్సీబీ టీం అంత మంచి ఫామ్లో లేదు. వాళ్ళు చివరికి ఆడిన 4 మ్యాచ్లో కూడా ఓడిపోయారు. మిగిలిన వాళ్ళ బౌలింగ్ ఆ టీం కన్నా బిగ్గెస్ట్ వీక్నెస్. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ ఇస్తున్నారు. సో ఈ మ్యాచ్లో కూడా ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ మరోసారి అండర్ ది పంప్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం దగ్గర చాలా పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉంది. మెయిన్లీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరి హెన్రిక్ క్లాసెన్ వీళ్ళు ముగ్గురు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అలాగే వాళ్ళకి కాంప్లిమెంట్కి ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఒక కొత్త హెడేక్ స్టార్ట్ అయింది. సో ఖచ్చితంగా మరోసారి అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్కి గట్టిగానే ఛాలెంజ్ ఉండబోతుంది. మెయిన్లీ సిరాజ్ లాంటి ఒక ఫ్రంట్ లైన్ బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు.
పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోతున్నాడు, అలాగే చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. సో ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ గాడిలో పడాలంటే ముందు సిరాజ్ లైన్లోకి రావాలి. అతను ప్రాపర్గా బౌలింగ్ చేస్తేనే మిగతా బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ చేయగలరు. అలా కాకుండా మెయిన్ బౌలర్గా ఉన్న సిరాజ్ పేలినంతసేపు వాళ్ళ బౌలింగ్ యూనిట్ అయితే గాడిన పడదు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో కోహ్లీ పెర్ఫామ్ చేయకపోయినా ఆ టీం నుంచి భారీ స్కోర్ వచ్చింది. సో ఇదైతే ఆర్సీబీ టీంకి చాలా అంటే చాలా బిగ్గెస్ట్ పాజిటివ్. వాళ్ళు ఫస్ట్ 5 మ్యాచ్లు తీసుకుంటే ఎక్కువగా కోహ్లీ మీద డిపెండ్ అయ్యారు. బట్ లాస్ట్ మ్యాచ్లో కోహ్లీ పేలైన 190+ స్కోర్ని కొట్టారంటే నిజంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ రజత్ పటిదార్ లాంటి బ్యాట్స్మెన్ టచ్లోకి రావడం ఆ టీం బ్యాటింగ్ని మరింత బలంగా మారుస్తుంది. అలాగే డీకే చూసుకున్న, కోహ్లీ చూసుకున్న, ఫ్యాఫ్ చూసుకున్న ముగ్గురు కూడా చాలా వరకు మంచి ఫామ్లోనే ఉన్నారు. సో తిరిగి ఆర్సీబీ టీంకి బ్యాటింగ్లోనే బిగ్గెస్ట్ కన్సర్న్ గ్లెన్ మ్యాక్స్వెల్ యొక్క ఫామ్. ఈ సీజన్లో అతను తన రేంజ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేదు. సో మ్యాక్స్వెల్ కనుక ఫామ్లోకి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్ చాలా డెడ్లీగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో విల్ జాక్స్ లాంటి ఒక పవర్ హిట్టర్ని కూడా తీసుకొచ్చారు. సో టు బీ ఫ్రాంక్ ప్రెజెంట్ ఆర్సీబీ బ్యాటింగ్ కూడా బాగానే ఉంది. ఎస్ఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కూడా చాలా గట్టి కాంపిటీషన్ ఇవ్వగలరు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బ్యాట్స్మెన్ ఎంత బాగా రాణించినా బౌలింగ్ యూనిట్ కాంప్లిమెంట్ చేయలేకపోతుంది. వాళ్ళు 180+ స్కోర్ కొడుతున్నా సరే దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు. ఇన్ఫాక్ట్ డిఫెండ్ చేసుకోవడం పక్కన పెడితే 16 లేదా 17 ఓవర్స్లో మ్యాచ్ ఫినిష్ అయిపోతుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ఎంత పూర్గా ఉందనేది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే మ్యాక్స్వెల్కి అయితే ఒక ఇంజరీ స్కేర్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో అతని ఫింగర్కి ఇంజరీ అయింది. మరి మ్యాచ్లో అతను కంటిన్యూ చేస్తారా లేకపోతే క్యామరూన్ గ్రీన్ని తీసుకొస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్. బట్ నేనైతే మ్యాక్స్వెల్ ఆడకపోతే లాకీ ఫెర్గ్యూసన్ లాంటి ఒక బౌలర్ని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజెంట్ ఆర్సీబీ టీంకి కన్సర్న్ వాళ్ళ బ్యాటింగ్ కాదు బౌలింగ్. సో వాళ్ళు స్ట్రెంథన్ చేసుకుంటే వాళ్ళ బౌలింగ్ని ఇంకా స్ట్రెంథన్ చేసుకోవాలి. అంతేగాని బ్యాటింగ్ని ఎంత స్ట్రెంథన్ చేసుకున్నా బౌలర్ సరిగ్గా లేకపోతే ఏం చేయలేరు. సో ఒకవేళ మ్యాక్స్వెల్ ఆడకపోతే వాళ్ళు రెండో ఫారెన్ సమ్మర్గా ఫెర్గ్యూసన్ని తీసుకురావాలి. మిగిలిన వాళ్ళ దగ్గర బ్యాటింగ్లో సుయాష్ ప్రభదేశ్, అనుజ్ రావత్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో మ్యాక్స్వెల్ ప్లేస్లో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ తీసుకుని బౌలర్గా లాకీ ఫెర్గ్యూసన్ తీసుకుంటే బెటర్ అనుకుంటున్నా. లేదు మాకు ఆల్రౌండర్ కావాలనుకుంటే వాళ్ళు మోస్ట్ లైక్లీ గ్రీన్నే తీసుకుంటారు. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ 2 మ్యాచ్లో కూడా గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు. మెయిన్లీ ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ యూనిట్ మెల్లమెల్లగా గాడిన పడుతుంది. ఇనీషియల్గా కొన్ని మ్యాచెస్లో రన్స్ ఇచ్చినప్పటికీ లాస్ట్ 2 మ్యాచెస్లో మాత్రం బాగా బౌలింగ్ చేశారు. సో పర్ఫెక్ట్ ఆర్సీబీ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ముందుండి లీడ్ చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తే వికెట్స్ తీస్తున్నాడు. అలాగే అతని తోడు భూవీ చూసుకున్నా, నట్టు చూసుకున్నా, ఉనాద్ కట్ చూసుకున్నా వీళ్ళ ముగ్గురు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. మెయిన్లీ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ కీ బౌలర్ కాగలడు. ఎందుకంటే అతనికి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. సెడి తిరిగి 2 టీంలో కూడా బిగ్గెస్ట్ వీక్నెస్ వాళ్ళ స్పిన్ బౌలింగే. ఏ టీం దగ్గర కూడా మంచి స్పిన్ అటాక్ లేదు. బట్ పేస్ అటాక్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గా ఉంది. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ రేట్ చాలా డెడ్లీగా ఉంది. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో మన తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి ఒక మంచి ఆల్రౌండ్ షో చూపించాడు. సో ఇప్పటికే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మరి క్లాసన్ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ వీళ్ళతో అబ్దుల్ సమద్ మరి ఎన్కేఆర్ కూడా ఇప్పుడు మంచి ఫామ్లోకి వచ్చారు. సో ఒక మార్కర్ ఇన్కన్సిస్టెన్సీ పక్కన పెడితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయితే లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం చేసిన మిస్టేక్ ఏంటంటే త్రిపాఠిని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావడం. సో ఎస్ఆర్హెచ్ టీం దగ్గర అయితే చాలా ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ ఉంది. మరి అలాంటప్పుడు 2-3 వికెట్లు పడగానే త్రిపాఠిని తీసుకురావడం కొంతవరకు డిసప్పాయింట్ చేసే విషయం. వాళ్ళు ఒక 5 to 6 వికెట్స్ పడే వరకు వెయిట్ చేసి అండ్ దాని ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకొస్తే బెటర్. అది కూడా వాషింగ్టన్ సుందర్ లాంటి ఒక ఆల్రౌండర్ని తీసుకొస్తే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో యూజ్ అవుతాడు. సో ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేసుకునే విషయంలో ఎస్ఆర్హెచ్ టీం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే నాకు తెలిసి ఏ మార్పులు చేయరు. లాస్ట్ 2 మ్యాచ్లో గెలిచారు కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో కంటిన్యూ అవుతారు. ఎనిమిది మ్యాచ్లకు అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఎందుకంటే వాళ్ళ ఫామ్ బాగుంది. అలాగే టీమ్స్ కంపేర్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. బట్ ఎనివే ఆర్సీబీ టీంలో తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, రీసెంట్గా ఎస్ఆర్హెచ్ టీం మీద వాళ్ళ ఫామ్ చాలా బాగుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే మనమైతే మ్యాచ్లో ఖచ్చితంగా ఒక నెక్ టు నెక్ బ్యాటిల్ చూడొచ్చు. చూడాలి మరి హై వోల్టేజ్ రైవల్రీలో ఎవరు గెలుస్తారనేది.